హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో కోడిగుడ్లతో పులుసు కూరను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ పులుసును చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ పులుసు కూర కోసం నేను ఇక్కడ 6 కోడిగుడ్లను ముందుగానే ఉడకపెట్టి పైన పెంకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టి తీసుకుందాం. అన్ని కోడిగుడ్లకు కూడా ఇలానే ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఈ కర్రీ చేయడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలను వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 మీడియం సైజ్ టమోటాలను వేసుకోండి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీ స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ను లోలో ఉంచి 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ని ఈ చింతపండులో వేసుకొని ఇలా రసాన్ని పిండుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి పులుసును బాయిల్ చేసుకోండి. చూడండి, పులుసు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపై నుండి మూత తీసి మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకుందాం. ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాలు కుక్ చేసుకుందాం. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి పులుసు కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసిన పొడిని 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోండి. తరువాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుందాం. తిరిగి ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, మనకు కోడిగుడ్డు పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, మనకు కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.